హాయ్ సంపతన్న, మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా అడవి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ మనకు అడుగడుగున మావోయిస్టుల అమరుల స్తూపాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు స్తూపాలను చూడవచ్చు. ఎర్రటి రంగుతో సుత్తి కొడవలు పెట్టి ఉన్నాయి. ఎవరైతే ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల పేరుతో ఈ స్తూపాలను కట్టుకున్నట్టుగా ఇక్కడ ఆదివాసి ప్రజలు మనకు చెబుతున్నారు. ఒక్కొక్క స్తూపం 10, 15, 60 మంది పేరుతో నిర్మించుకున్నట్టుగా చెబుతున్నారు. ఇక్కడ ప్రతి గ్రామంలో ఈ స్తూపాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ స్తూపాలను బట్టి చూస్తే ఇక్కడి ఆదివాసులే మావోయిస్టు ఉద్యమంలో చనిపోయిన వారి పేరు మీదుగా కట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ప్రభుత్వాలు ఆదివాసి ప్రజల బ్రతుకునే గుర్తించడం లేదు. ఇక్కడి ఆదివాసి ప్రజలు తమ జాతి జీవన మనుగడకై, అడవి రక్షణకై, వారి అటవీ సంపదకై ఆదివాసి యువత ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకే మనకు ఇన్ని స్తూపాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆదివాసి కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే, అడవి సంపదను రక్షించుకోవాలంటే తమ ప్రాణం ఇవ్వడానికి తప్పదనే నిర్ణయంతో ఆదివాసి యువకులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ప్రభుత్వాలు ఆదివాసి అభివృద్ధిని పట్టించుకోక కేవలం అడవి సంపదను తరలించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఇక్కడ పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. అందుకే పోలీసు బలగాలు కూడా మావోయిస్టుల పేరుతో ఆదివాసి ప్రజలను చంపుతున్నారని ఇక్కడ ఆదివాసి ప్రజలు మనకు చెబుతున్నారు. అడవిలో ఆదివాసి జాతి బతకడం కోసం ఆదివాసి యువకులు మావోయిస్టు ఉద్యమంలో చేరి వారి ప్రాణాలను ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అడవిలో వృక్షాల లాగా ఇక్కడ వందలాది స్తూపాలు కనిపిస్తున్నప్పటికీ అందులో కొన్నిటిని మాత్రమే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇక్కడ డిఆర్జీ పోలీస్ బలగాలు కూల్చివేసిన స్తూపాలు కనిపిస్తుండగా మరికొన్ని కొత్తగా నిర్మించిన స్తూపాలు కూడా కనిపిస్తున్నాయి మనకు.